ఎలీషా కాలంలో గొప్ప కరువు వచ్చింది. ఒక ఆయన మాత్రము ఆ కరువులో ఏం చేశాడంటే ఎలీషా దగ్గరికి 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం ఒక మాట చూపించి నేను ముగిస్తాను. 4వ అధ్యాయము 42వ వచనంలో, మరియు ఒకడు బయల్షాలిషా నుండి మొదటి పంట బాపతు యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను క్రొత్త గోధుమ వెన్నులను కొన్ని పండ్లను తీసుకొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా అతడు జనులు భోజనము చేయుటకు దానిని వడ్డించుమనెను. 20 రొట్టెలను 100 మందికి పెట్టుమంటున్నాడు ఎలీషా. కరువు ఉన్నది, ఏదో వచ్చిన రొట్టెలు అయితే కొంతమందికి పంచండి అని అన్నాడు. యవల రొట్టెలు 20 రొట్టెలు వచ్చినాయి. అయితే అక్కడున్న అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతవని చెప్పగా, అప్పటికే అక్కడ పనివాడు ఏమంటున్నాడంటే, అయ్యా కూర్చున్నది 100 మంది, ఇక్కడ మన దగ్గర ఉన్నాయి 20 రొట్టెలు మాత్రమే, అయితే 100 మంది ఎట్లా తింటారయ్యా అనంటే ఆ దైవజనుడు ఏమంటున్నాడంటే 100 మందికి వడ్డించడానికి ఇవి ఎంతవని చెప్పగా అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు గనక జనులు భోజనము చేయనట్లు వడ్డించుమని మరలా ఆజ్ఞ ఇచ్చాను. దేవుని సేవకుడేమో 20 రొట్టెలు 100 మంది తింటారయ్యా, ఏం కాదు అనంటే అక్కడ పనివాడు అంటున్నాడు ఇంతమంది తినరయ్యా అని అంటున్నాడు. అయితే దైవజనుడు అన్నాడు ఇంతమంది తినగా మిగులుతాయి అని అన్నాడు. అప్పుడు దేవుని సేవకుడు చెప్పినట్టుగా పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తరువాత మిగిలిపోయాను. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. ఒక వ్యక్తి విశ్వాసంతో అన్నప్పుడు అదే విశ్వాసంతో మనం ఏకీభవించాలి. కానీ ఇవి అవుతాయా, అది పోతుందా, ఇది అవుతుందా? హల్లెలూయా.